మనలో చాలా మంది కిచెన్ లో మిగిలిపోయిన పదార్థాలన్నిటినీ ఫ్రిడ్జ్ లోకి తోసేస్తూ ఉంటాం. ఈ క్రమంలో కొందరు ఫ్రూట్స్ ని తెచ్చుకొని అవి పాడవకుండా ఉండాలని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. అయితే ఇది మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్ లో పండ్లను ఎందుకు పెట్టకూడదు? దీనివల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కానీ మనం తినే ఫ్రూట్స్ తాజాగా ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం. అలాగే అన్ని రకాల పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిది కాదు. పాడవకుండా తాజాగా ఉండాలని మనం చేసే ఈ ప్రయత్నం కొన్నిసార్లు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన అవి సహజ గుణాలను, పోషకాలను కోల్పోతాయి. అలాగే రుచి లేకుండా మారతాయి. యాపిల్స్, వీటిని మనలో చాలా మంది కొనగానే ఫ్రిడ్జ్ లోకి తోసేస్తాం. అయితే ఇలా చేయడం వలన అవి త్వరగా మెత్తబడిపోతాయి. ఫ్రిడ్జ్ లోని చల్లదనం వాటి సహజ రుచిని దెబ్బతీస్తుంది. కొద్దిగా పచ్చిగా ఉన్న యాపిల్స్ ను ఫ్రిడ్జ్ లో పెడితే అది సరిగ్గా పండక ముందే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే మామిడి పండ్లు, ఒకేసారి ఎక్కువ మామిడికాయలను ఇంటికి తెచ్చుకుంటాం. అందుకే పాడవకుండా ఉండాలనే యోచనలో ఫ్రిడ్జ్ లో పెడతాం. కానీ ఇలా చేయడం మంచిది కాదు. ఫ్రిడ్జ్ లోని చల్లదనం మామిడి మాధుర్యాన్ని తగ్గిస్తుంది. ఇక పచ్చికాయలను ఫ్రిడ్జ్ లో పెడితే అవి పండవు. తరువాత పైనాపిల్, వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల సహజమైన తీపి రసం తగ్గిపోయి చప్పగా తయారవుతుంది. అయితే పైనాపిల్ ముక్కలను గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే నారింజ పండ్లు, వీటిని కూడా ఎక్కువ కాలం ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచకూడదు. కొద్దిసేపు అయితే పర్వాలేదు, కానీ ఎక్కువ కాలం ఉంచితే మాత్రం వాటిలోని పోషకాలు పుల్లటి తీపి రుచిని కోల్పోతాయి. అలాగే బొప్పాయి, ఇవి పచ్చిగా ఉన్నప్పుడైతే అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఇక బాగా పండిన బొప్పాయిని ఫ్రిడ్జ్ లో ఉంచితే దాని రుచి మారిపోతుంది. సో మీకు కూడా ఈ పండ్లను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసే అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.